సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కో బియాండ్. సో ఈరోజు అయితే నేను సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వచ్చేసాను. బేసిక్లీ జాతర అయిన 1 వీక్ అనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉండే. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా క్రౌడీగా ఉండే అనుకుంటాను ఆ టైంలో, జాతర టైం. ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. అండ్ జాతర అయిన 1 వీక్ తర్వాత కాబట్టి మామూలుగానే ఉంది జనాలు అయితే. సో గుడి అయితే మొత్తం ఎలా అంటే బెల్లంతోనైతే నిండుండే. సో నేను దర్శనం చేసుకున్న తర్వాత తీసిన వీడియో ఇది. సో ఓవరాల్గా నేను చూసిన వ్యూకి రీసెంట్గా నేను ఎప్పుడో పాస్లో వచ్చాను, అప్పుడైతే ఇవన్నీ ఒక గద్దెకు చుట్టూ ఇలా డిజైన్ చేసి ఒక గుడిలా అమర్చారు. సో ప్రీవియస్లో అయితే ఇవి లేకుంటుండే. ఫస్ట్ వచ్చేసి సమ్మక్క ఉంటుంది, ఆ తర్వాత సారలమ్మ, తర్వాత జంపన్న, ఆ తర్వాత పగిడిద్దరాజు. ఈ చిన్న ఏదైతుందో మిడిల్ వన్ వచ్చేసి జంపన్న, లాస్ట్ వన్ వచ్చేసి పగిడిద్దరాజు. సో ఇవి బాగానే డెవలప్ చేశారు అండ్ చాలా బాగున్నాయి. ఆ చిన్న గుడి లేదు, గుడి తలుపు లేదు అనే విషయానికైతే ఇది 100% మీరు చూసి సాటిస్ఫై అవుతారు అనుకుంటాను. సో మనం ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వెళ్తే మాత్రం దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు ఎవరైనా మిస్ అయ్యింటే వెళ్ళి చేసుకోండి, ఎందుకంటే ఆ జాతరలో కొన్ని అనివార్య కారణాలు అయి ఉండొచ్చు, ఇంకే సంథింగ్ ఉండొచ్చు. సో మీరు మిస్ అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళి చేసుకుంటే చాలా బాగుంది గుడి అక్కడికి వెళ్ళినంతసేపు. కానీ ఈ బెల్లం చూడండి ఎలా తయారైందో, మొత్తం తొక్కేసాట్లో. సో బేసిక్లీ ఏంటంటే సంపన్న వాగులో వాటర్ అయితే అస్సలు లేదు. సో అదొకటి కొంచెం మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. సో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం గుడి దగ్గరికి వెళ్ళి దర్శనానికి అయితే ఎలాంటి పెద్ద పబ్లిక్ అయితే లేదు, చూడండి మీకే అర్థమవుతుంది, జస్ట్ నార్మల్ పబ్లిక్. సో ఇది మనం ఏంటంటే ఒక 15-20 మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. సో వీడియో ఏరియల్ వ్యూ బాగుంది అనుకుంటాను, సో నచ్చింది అనుకుంటాను. సో మనం ఈ జాతర కోసం డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఏదైతుందో చూపించాలన్న ఆశతో ఈ వీడియో తీయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా జాతర మిస్ అయ్యింటే మాత్రం ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బాయ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉండే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.